రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోవడానికి గతంలో జగన్ అనాలోచిత నిర్ణయాలే కారణమన్నది ఓపెన్ సీక్రెట్. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేపట్టి ప్రాజెక్టు పనులు నిలిచిపోవడానికి కారణమయ్యారు. కానీ ఈ మధ్య తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కూటమిని డిఫెన్స్ లో వేయాలని వైసీపీ వర్గాలు చేసిన ప్రయత్నం ఏమాత్రం వర్కౌట్ కాలేదు. రాయలసీమ పనులు ఆగిపోవడానికి చంద్రబాబే కారణమని వైసీపీ ఆరోపణలు చేసినా, హరీష్ రావు చేసిన ప్రకటన, ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చూపించిన ఆధారాలతో వైసీపీ నేతల నోటికి తాళం పడినట్లయింది. అయినప్పటికీ వైసీపీ మారడం లేదు, ఇంకా విమర్శలు చేస్తూనే ఉంది. కానీ వాటికి కూటమి నేతలు సరైన సమాధానాలిస్తూ తిప్పికొడుతున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులపై ఎన్జీటీ స్టే విధించిన ఈ ఉత్తర్వులు వెలువడ్డాక జగన్ 3.5 ఏళ్ల పైనే అధికారంలో కొనసాగారు. కానీ ఎన్జీటీ స్టే ఉత్తర్వులను ఎత్తివేయించేందుకు ఒక ప్రయత్నం కూడా చేయలేదు. అప్పుడేం జరిగిందో ప్రభుత్వ వర్గాలు వాస్తవాలను బహిర్గతం చేశాయి. కూటమి ప్రభుత్వానికి ఈ పథకంతో సంబంధమేమీ లేదని, జగన్ హయాంలోనే అది ఆగిపోయిందని ఆధారాలు బయటపెట్టాయి. దీంతో రేవంత్ రెడ్డి వ్యాఖ్యల సాకుతో అనుచిత రాజకీయ లబ్ధి పొందాలనుకున్న వైసీపీ ఎత్తుగడ బూమరాంగ్ అయిందని రాజకీయ వర్గాలంటున్నాయి. మొత్తంగా కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని టార్గెట్ పెట్టుకున్న వైసీపీ కల నెరవేరలేదు సరికదా, జగన్ నిర్వాకం అంతా బయటపడినట్లయింది. దీంతో వైసీపీ నేతలు రాయలసీమ ప్రాజెక్టు విషయంలో చివరాఖరికి సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లు అయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.